वजीर पट्टनम महेंद्र रेड्डी ने बीआरएस उम्मीदवार पट्टनम नरेंद्र रेड्डी के साथ बीआरएस इंतखाबी महफिल का आगाज विकाराबाद जिला के बोमरासपेट मंडल के मदनपल्ली गांव से किया। इस मौके पर इजहार ख्याल करते हुए वजीर महेंद्र रेड्डी ने कहा कि बीआरएस पार्टी हुकूमत के दौरान कोंडागल इलाके की हर तरह से तरक्की हुई है। उन्होंने कहा कि अगर इस बार कोंडागल में बीआरएस उम्मीदवार जीत जाता है तो इलाका कोंडागल तमाम इलाकों में तरक्की करेगा। उन्होंने वजाहत की कि बीआरएस पार्टी तमाम लोगों की फलाह व बहबूद के लिए काम करती है। इस प्रोग्राम में बीआरएस उम्मीदवार पट्टनम नरेंद्र रेड्डी, पार्टी कायदीन, कारकुन और दूसरे अफराद भी शामिल थे। మహేందర్ రెడ్డి గారి నాయకత్వం, మహేందర్ రెడ్డి గారి నాయకత్వం, వారు గుర్తుకే వరంగల్ కు ఈశాన్య మూలంలో ఉన్నటువంటి మదనపల్లి గ్రామము అభయ ఆంజనేయ స్వామి ద్వారా పూజలు చేసుకొని ఇక్కడి నుంచే ప్రచారం చేసి బ్రహ్మాండంగా 10,000 మెజార్టీతో మీ అందరి ఆశీర్వాదంతో గెలిపించారు కాబట్టి అదే విధంగా ఈసారి కూడా సెంటిమెంట్ గా మనం రెండోసారి కూడా ఈశాన్యంగా ఉన్నటువంటి మదనపల్లి అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకొని మీ యొక్క అందరి ఆశీస్సులతోని నిన్ననే ముఖ్యమంత్రి గారి చేతుల మీద బీఫామ్ తీసుకొని మీ అందరి యొక్క ఆశీస్సులతో ఈ రోజు ఇక్కడ పూజలు చేసుకోవడం జరిగింది। మీకు అందరికి తెలుసు ఎన్నికలప్పుడు ఏం చెప్పిండు, వరంగల్లో ఎన్నికల కౌంటింగ్ 2 రోజులు ఉండగా సన్యాసం తీసుకుంటానని చెప్పిండు। మళ్ళీ మేము మల్కాజ్గిరిలో పోటీ చేసి దొంగలాగా పోటీ చేసినావు, ఒక మాట మీద ఉండే వ్యక్తి అని ఈ రోజు ఏం చేస్తా ఉన్నాడు। నేను ముందే చెప్పిన పిసిసి పదవి అయినప్పుడే ఈయన పిసిసి పదవి కొనుక్కున్నాడు, పదవిని 300 కోట్లకు, మళ్ళీ టికెట్లు అమ్ముకోనికైనా కొనుక్కోవడం చెప్పిన ప్రకారంగానే టికెట్లు అమ్ముకుంటున్నాడు అన్ని కూడా మీకు అందరూ తెలియజేసుకుంటున్నారు। ఆ పిసిసి పదవి ఏదో ఎమ్మెల్యేకి సీఎం కానిక కాదు, టికెట్లు అమ్ముకోనికి ఎంతమంది ఎక్కడైనా చెప్పినట్టు ఒక వ్యాపారం చేయడానికనే ఆ పదవి తీసుకున్నాడు తప్ప ఒక్కొక్క కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు, మనం కాదు। 15 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఆ సోమశేఖర్ అనేటోడు మల్కాజ్గిరి అతను ఎంబడే ఉండే పాపం ఎంపీ అప్పటి నుంచి ఖర్చు పెట్టి ఆయన 5 ఎకరాల భూమి కూడా అమ్మి ఖర్చు పెట్టి వెనక తిరిగిండు సోమశేఖర్ రెడ్డి అని నిన్న టీవీలలో పత్రికలు చెప్తా ఉన్నాడు। రేవంత్ రెడ్డి అంత దొంగ ఇంకో లేడు, పెద్ద మోసకారి, నన్ను 50 కోట్లు అడిగిండు, నేను ఇయ్యకపోతే ఇంకొక 60 కోట్లు తీసుకొని వేరే టికెట్ ఇచ్చిన నిన్న పొచ్చిలో చెప్తా ఉన్నాడు। లేరు అసలు కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితుల్లో నిన్న టికెట్లు ఇచ్చాగానే అందరికి అర్థమైపోయింది, దాంట్లో నిన్న ఇచ్చిన 53 ఎంత ఇచ్చాను దాంట్లో 20 గెలిచే పరిస్థితులు లేరు। ఇలా క్యాండిడేట్లు కూడా వాళ్ళని చూడంగానే అందరికి ప్రజలకు అర్థమైపోయింది, అరే కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పోతుందని చెప్పేసి నిన్నటితో అర్థమైంది కాబట్టి వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా నమ్మొద్దు। ఎలక్షన్ టైంలో వచ్చే బీజేపీ పార్టీని, ఎలక్షన్ టైంలో వచ్చే కాంగ్రెస్ పార్టీ నమ్మొద్దు। మనం అధికారానికి వచ్చే మన పార్టీ మళ్ళీ నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించి మీరందరూ కూడా ఈ కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు తీసుకుపోవాలి।